దానం చేసే సందర్భాల్లో లోక వినియోగం ఎంత అనేటటువంటి దృష్టిలో పెట్టుకోవాలి. బియ్యం దానం చేస్తే శ్రేష్టం. నిజమే, బియ్యం చాలా మంది తినడానికి వినియోగపడుతుంది కదా. ఒక 5 కిలోల బియ్యాన్ని దాంతోపాటు ఒక్కటే బియ్యం ఎందుకు పెట్టుకుంటాను లేకుంటే ఇంత కందిపప్పు నూనె కిలో కందిపప్పు నూనెలు పెట్టేసి కూరగాయలు దాంట్లో పెట్టి ఎవరైనా ఒక 10 మంది పేదవాళ్లకు మనము వెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టేసి ఇచ్చి వస్తే వాళ్ళు పొందే ఆనందం ఎంత అండి. ఇది లోక వినియోగం కాదా? ఇది ఆత్మకు సంతృప్తి పడే అంశం కాదా? 10 మంది సంతోషపడేటటువంటి విధానం వల్లనే కదా మన కర్మదోషం పోయేటటువంటిది. ఎంతో మందికి ఇట్లా వినియోగపడచ్చు మనం. కోటీశ్వరుడు కూడా అదే కిలోంబావు బియ్యము అది దానం చేసేస్తా అని చెప్పేసి అంటే ఆయనకు వచ్చే పుణ్యం ఎంత. అందుకని మన స్థాయిని అనుసరించి మనం చేసేటటువంటి పుణ్య కార్యక్రమాలు మన స్థాయిలో మనం చేయగలిగేది 10 మందికి వినియోగపడే విధానం చేద్దాం. ఇది ఇటువంటిదే. రేపు ఉదయాన్ని మనము 10 మందికి వినియోగపడేటట్టుగా బియ్యం చాలా మందికి దానం చేద్దామన్నది తింటారు. అందుకని 50 కిలోల బియ్యం, సాధారణ వ్యక్తి ఒక 40-50 కిలోల బియ్యం దానం చేయండి. ఇంట్లో ఇంతమంది ఉంటారు కదా, తలా 5 కిలోలు ఇచ్చేసేయండి. కర్మదోష నివారణకు ఇవ్వగలిగింది ఒకటే దానం. మనం ఆ పని చేయవచ్చు కదా. అనేక రూపాలు మనం ఈ రకంగా 10 మంది కోసం మేలు కోసం ఆలోచన చేస్తే ఈ ప్రకృతి మనకు అనుకూలంగా మారుతుంది. అదేవిధంగా దానం స్పష్టంగా చేయాలి. శ్రీమాత్రే నమః. శుభం. స్వస్తి.